మద్యం కుంభకోణంలో మొత్తం కుట్ర రూపకల్పనకు ప్రధాన సూత్రధారి ఎవరు అని రాజ్ కేశ్ రెడ్డికి సిట్ అధికారులు ప్రశ్నించారు. మొదటి రోజు కస్టడీలో పలు ప్రశ్నలు సంధించినా ఆయన నుంచి సరైన సమాధానం రాలేదని తెలిసింది. ఈ కుట్ర మూలాలు, వెనుకున్న సూత్రధారులు, అంతిమ లబ్ధిదారుల పాత్రకు సంబంధించి వివరాలు రాబట్టేలా నేటి నుంచి ఆయన్ని ప్రశ్నించాలని సిట్ అధికారులు భావిస్తున్నారు. వైసీపీ హయాంలో జరిగిన మద్యం కుంభకోణంలో నాటి ప్రభుత్వ పెద్దల తరఫున అన్ని తానై వ్యవహరించిన ప్రధాన నిందితుడు రాజ్ కేశిరెడ్డిని వారం రోజుల పాటు సిట్ కస్టడీకి ఇవ్వడంతో తొలి రోజైన శుక్రవారం 7 గంటల పాటు విచారించారు. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ప్రశ్నించారు. చాలా ప్రశ్నలకు ఆయన తప్పించుకునే రీతిలో సమాధానాలిచ్చినా తమ వద్దనున్న ఆధారాలు, కాల్ డేటా రికార్డులు, సాక్షుల వాంగ్మూలాలు చూపించి ప్రశ్నించారు. మద్యం సరఫరా కంపెనీలు, డిస్టిలరీల నుంచి ప్రతి నెల 50 కోట్ల నుంచి 60 కోట్ల మేర ఎలా వసూలు చేసేవారు, ఆ సొమ్మంతా ఏ రూపాల్లో ఎవరెవరికి ఇచ్చేవారు, అంతిమంగా ఆ సొత్తు ఎవరికి ఎలా చేరింది, ఈ మొత్తం కుట్ర రూపకల్పనకు ప్రధాన సూత్రధారి ఎవరు అంటూ ఇలా అనేక ప్రశ్నలు సంధించారు. అయితే తొలి రోజు విచారణకు రాజ్ కేశిరెడ్డి పూర్తి స్థాయిలో సహకరించలేదు. మద్యం సరఫరా కంపెనీలు, డిస్టిలరీల నుంచి ముడుపుల వసూళ్లలో రాజ్ కేశిరెడ్డి తరఫున కీలకంగా వ్యవహరించిన బూనేటి చాణక్యను శనివారం నుంచి ఈ నెల 7 వరకు సిట్ కస్టడీకి ఇస్తూ విజయవాడ ఏసీబీ న్యాయస్థానం శుక్రవారం ఆదేశాలిచ్చింది. ఈ నేపథ్యంలో తొలుత విడివిడిగా, ఆ తర్వాత ఇద్దరిని కలిపి విచారించాలని అధికారులు నిర్ణయించారు. మద్యం కుంభకోణం కేసులో తాజాగా అరెస్టైన రాజ్ కేశిరెడ్డి ప్రధాన అనుచరుడు, మద్యం కంపెనీల నుంచి ముడుపులు వసూలు చేసి రాజ్ కేశిరెడ్డికి అప్పగించే హవాలా నెట్వర్క్లో కీలకంగా వ్యవహరించిన పి. దిలీప్ను 30వ నిందితుడిగా A30 సిట్ చేర్చింది. చెన్నై విమానాశ్రయంలో గురువారం ఆయన్ను అరెస్టు చేసిన సిట్ అధికారులు శుక్రవారం విజయవాడ ఏసీబీ కోర్టులో హాజరుపరిచారు. న్యాయాధికారి ఈ నెల 6వ తేదీ వరకు జ్యుడిషియల్ రిమాండ్ విధించారు. ఈ కేసులో ఇప్పటి వరకు అరెస్టైన వారందరికీ మే 6 వరకే రిమాండ్ విధించారు. దిలీప్ను కస్టడీకి కోరుతూ సిట్ పిటిషన్ దాఖలు చేయనుంది. ఇదే కేసులో 6వ నిందితుడు సజ్జల శ్రీధర్ రెడ్డి బెయిల్ పిటిషన్ విచారణను న్యాయస్థానం ఈ నెల 5వ తేదీకి వాయిదా వేసింది.